హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1143కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి మోటోలా నుంచి మోటో E32 ఈ మొబైల్ ఇప్పుడు మనకి మల్టిపుల్ సర్టిఫికేషన్ సైట్స్లో అయితే స్పాట్ అయిందనమాట. ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన ఇమేజ్ కూడా అయితే బయటకు వచ్చింది. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్తో అలాగే పంచ్ హోల్ డిస్ప్లేతో ఈ మొబైల్ రాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. ఈ మొబైల్లో మనకి మీడియాటెక్ హెలియో G85 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు, అంటే 5G సపోర్ట్ అయితే ఈ మొబైల్కి ఉండట్లేదు. సో చూద్దాం మరి ఎప్పుడు ఈ మొబైల్ లాంచ్ చేస్తుందో మోటో వచ్చేసరికి. ప్రైస్ ఇంపార్టెంట్. సో ఏ ప్రైస్లో తీసుకొస్తుంది, నేను అనుకోవడం బిలో 12,000లో ఈ మొబైల్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ఇక నెక్స్ట్ రోజు చూస్తే మనకి వివోకి సంబంధించిన టీ సిరీస్ మొబైల్ మనకి రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ అయింది కదా. T1 అనే మొబైల్ని లాంచ్ చేశారు. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్తో 5G సపోర్ట్తో ఈ మొబైల్ని ఆన్లైన్ టార్గెట్ చేస్తూ అయితే వివో తీసుకొచ్చింది. ఇప్పుడు ఇదే వివో టీ సిరీస్లోనే మరో 2 మొబైల్స్ని అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే న్యూస్ వస్తుందన్నమాట. వచ్చేసరికి మనకి బిలో 25,000లో అయితే మొబైల్స్ ఉండబోతున్నాయట. ఇది ఏ లైనప్లో తీసుకోవాలి అంటే T2 కింద తీసుకొస్తారా, లేకపోతే T1 Pro కానీ T1 లైట్ ఇలాగ ఏదైనా పేరుతో ఏం తీసుకొస్తారా అనేది ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. కానీ మరో 2 టీ సిరీస్ మొబైల్స్ అయితే మన ఇండియాలోకి రాబోతున్నాయి. బిలో 25 అంటున్నారు. సో స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి చూడాలి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి మారుతి సుజుకి నుంచి అనమాట. ఇప్పుడు చాలా బ్రాండ్లు చూస్తే మనకి కార్ బ్రాండ్లు సో ఈవీ వైపు అయితే పరుగులు పెడుతున్నాయి అనమాట. ఎలక్ట్రానిక్ వెహికల్స్ తీసుకురావాలని చెప్పి అందరూ అయితే టార్గెట్ పెట్టుకున్నారు. 2030 నాటికల్లా మన ఇండియాలో 80% ఎలక్ట్రానిక్ వెహికల్స్ని అయితే మనం చూడడానికి అయితే ఉంటుంది. మారుతి సుజుకి CEO కూడా అయితే కన్ఫర్మ్ చేశారు. 2025 నాటికల్లా వీళ్ళు వచ్చేసరికి మల్టిపుల్ ఎలక్ట్రానిక్ వెహికల్స్ని అయితే, అంటే మల్టిపుల్ మోడల్స్లో ఎలక్ట్రానిక్ వెహికల్స్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా సో తనైతే కన్ఫర్మ్ చేశాడనమాట. 2025లోనే మనకి మొదటి ఈవీ వెహికల్ని మనం మారుతి సుజుకి నుంచి అయితే చూడబోతున్నాం. తను చెప్పిన దాని ప్రకారం చూస్తే బిలో 10 lakhsలో ఈవీ వెహికల్స్ ఇండియాలో లాంచ్ చేయడం డిఫికల్ట్ అన్నట్టుగా తనైతే చెప్తున్నాడు అనమాట. అంటే దీని ప్రకారం చూస్తే ఇది కష్టమైనప్పటికీ మేము తీసుకురాబోతున్నాం అని చెప్పేసి తను చెప్పకనే చెప్తున్నట్టుగానే అర్థమవుతుందన్నమాట. ఇది ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయి ఉండొచ్చు, ఆన్ రోడ్ వచ్చేసరికి ఇంకా ప్రైస్ ఎక్కువగానే ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మళ్ళీ మనకి ఈవీ వెహికల్ ఒకినావా, ఇది జపాన్కి చెందిన కంపెనీ అనమాట. వీళ్ళొసరికి ప్రైజ్ ప్రో ఎలక్ట్రానిక్ స్కూటర్స్ మన ఇండియాలో లాంచ్ చేశారు. ఈ స్కూటర్ కాస్ట్ వచ్చేసరికి 80,000 ఏమో అయితే ఉంది. అయితే ఈ స్కూటర్ ఇప్పుడు ఫైర్ని క్యాచ్ చేసినట్టుగా అయితే న్యూస్ వస్తుందన్నమాట. తమిళనాడులో సో ఈ స్కూటర్ అయితే ఫైర్ని అయితే క్యాచ్ చేసిందంట. సో దీనికి రీజన్స్ ఏంటి అవి ఏమీ తెలియదు. కానీ ఏప్రిల్ 16న వీళ్ళు వచ్చేసరికి 3,215 స్కూటర్స్ యూనిట్స్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు అమ్మిన యూనిట్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఆ మోడల్స్ అయి ఉండొచ్చు, వాటిని అన్నింటినీ మళ్ళీ రీకాల్ చేసినట్టుగా అయితే తెలుస్తుందన్నమాట. సో ఓకే, ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది కాబట్టి ఈ ఈవీ వెహికల్స్ ఏవైతే ఉంటాయో అంటే స్కూటర్స్, ఇందుట్లో మనకి బ్యాటరీస్ ఫైర్ క్యాచ్ చేయడం అనేది కామన్ అయిపోయేలాగైతే అనిపిస్తుంది అనమాట. మరి కంపెనీలు వీటికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోకపోవడమే దీనికి కారణం అని తెలుస్తుంది. రీసెంట్ డేస్లోనే మనకి ఓలా స్కూటర్ ఫైర్ క్యాచ్ చేసిన సంగతి తెలుసు. ఇప్పుడు ఈ బ్రాండ్ వచ్చేసరికి ఫైర్ క్యాచ్ చేసిందంట. అయితే ఓలా అయితే రీకాల్ చేయలేదు, వీళ్ళు రీకాల్ చేశారు. సో ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి ఓలా నుంచే ఓలా S1 Pro ఈవీ స్కూటర్ ఏదైతే ఉందో దీని మీద ఇప్పటికీ చాలా రిమార్క్స్ అయితే వస్తూ ఉన్నాయి. సడన్గా మనకి రివర్స్ మోడ్ని క్యాచ్ చేస్తుందని, అక్కడ 90 km స్పీడ్లో వెళ్తుందని, తర్వాత ఫైర్ క్యాచ్ చేసిందని, ఇంకొన్ని అయితే బ్యాటరీస్ సడన్గా మధ్యలో ఆగిపోతున్నాయి, అంటే డ్రైన్ అయిపోయి మధ్యలో వెహికల్ ఆగిపోతుందని, ఇలాగ ఇప్పటి వరకు కంప్లైంట్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు వచ్చేసరికి ఫ్రంట్ వీల్ సస్పెన్షన్ బ్రేక్ అయినట్టుగా అయితే న్యూస్ వస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో అయితే హల్చల్ చేస్తున్నాయి. ఇది ఎలా బ్రేక్ అయింది ఏంటనేది ఎటువంటి డీటెయిల్స్ అయితే లేవు. కానీ ఆన్ ద రోడ్ ఇది వచ్చేసరికి బ్రేక్ అయిపోయి స్కూటర్ పడిపోయినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. ఇది కూడా డేంజరే అని చెప్పొచ్చు. మరి దీని మీద అయితే ఇప్పుడు ఓలా ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తుందట. ఏంటి కారణం అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈవీ వెహికల్స్ ఇంకా మనకి డెవలప్ అవడానికి కొంచెం టైం అయితే పడుతుందని. సో ఆ టైంకి వచ్చేసరికి మనకి ఫుల్ ఫ్లెక్స్గా మంచి ఈవీ వెహికల్స్ మనం మార్కెట్లో అయితే చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షామీ నుంచి షామీ 12 Pro ఈ మొబైల్ని ఈ నెల 27వ తారీఖున లాంచ్ చేయబోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడే షామీ ప్యాడ్ 5ని కూడా అయితే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా ఇప్పుడు న్యూస్ అయితే వస్తుంది. సో యాక్చువల్గా ఈ షామీ ప్యాడ్ని లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో అనుకుంటా వీళ్ళు చైనాలో అయితే లాంచ్ చేశారు. దాన్ని ఇప్పుడు మన ఇండియాలో అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మరి చూద్దాం మరి ప్రైస్ ఎంత పెడతారో. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి రియల్మీ CEO మాధవ్ సేత్ అయితే సో మనకి C30 సిరీస్ లో మొబైల్స్ అయితే ఇప్పుడు లాంచ్ చేస్తున్నారు. ఇందులో ఇంకా C30 సిరీస్ లోనే మల్టిపుల్ మోడల్స్ అయితే రాబోతున్నట్టుగా తనైతే చెప్తున్నాడు. ఎన్ని మోడల్స్ తీసుకొస్తారో అర్థం కావట్లేదు. ఇది పక్కన పెడితే మనకి హైర్ అండ్ డిజైన్లో మిడ్ రేంజ్ మొబైల్స్ని అయితే వీళ్ళు తీసుకురాబోతున్నట్టుగా సో తనైతే చెప్తున్నాడు అనమాట. అంటే మనకి డిజైన్ చూడడానికి ప్రీమియంగా అయితే అనిపిస్తూ ఉంటాయి, కాకపోతే మిడ్ రేంజ్లో అయితే తీసుకురాబోతున్నారంట. సో మిడ్ రేంజ్ అంటే మరి వీళ్ళ దృష్టిలో ఎంతో నాకైతే తెలియదు. మిడ్ రేంజ్ అంటే 30,000 రూపాయల్లో రావాలి, కాకపోతే వీళ్ళు 40,000 రూపాయలకి తీసుకెళ్ళేది మిడ్ రేంజ్ అంటే కుదరదు. కరెంట్ పోయింది.
ఇక అలాగే రియల్మీ UI 3.0 Q2లో ఏ మొబైల్స్కి మనకి అప్డేట్ వస్తారు అనేది రోడ్ మ్యాప్ అయితే రిలీజ్ చేసింది. ఏప్రిల్ నెలలో చూసినట్టయితే రియల్మీ 8 5G, రియల్మీ 8S అలాగే నార్జో 30 అయితే కనిపిస్తున్నాయి. ఇక రియల్మీ X7 అండ్ రియల్మీ 9i మే నెలలో అయితే రాబోతుంది అనమాట అప్డేట్. ఇక జూన్ నెలలో చూస్తే మనకి రియల్మీ X3 సూపర్ జూమ్, నార్జో 30 Pro అలాగే రియల్మీ 9 5G మొబైల్స్కి అయితే రాబోతున్నట్టుగా సో వీళ్ళు రోడ్ మ్యాప్ ద్వారా అయితే తెలియజేస్తున్నారు. సో రియల్మీ అప్డేట్ విషయంలో అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఉందని చెప్పొచ్చు అనమాట. శాంసంగ్ తర్వాత నాకు రియల్మీ కనబడింది. అలాగే మనకి చెప్పిన టైంకి అప్డేట్ని అయితే ప్రొవైడ్ చేస్తూ ఇక అలాగే రియల్మీ GT2 మే 4వ తారీఖున అయితే మన ఇండియాలో లాంచ్ అయిపోతున్నారు. సో ఇప్పుడు దీనికి సంబంధించిన ర్యామ్ అండ్ కలర్స్ వేరియంట్స్ అయితే బయటకు వచ్చినాయి. ఇక అలాగే రియల్మీ GT Neo 3 ఈ మొబైల్ని కూడా అయితే త్వరలో మన ఇండియాలో లాంచ్ చేస్తారని ఇంతకుముందు మన టెక్న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు గ్లోబల్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఏప్రిల్ 29వ తారీఖున ఈ రియల్మీ GT Neo 3 మొబైల్ని గ్లోబల్గా అయితే లాంచ్ అయిపోతున్నారు. మేబీ నేను అనుకోవడం అదే టైంలో మన ఇండియాలో కూడా లాంచ్ చేయొచ్చు. లేదంటే ఇప్పుడు చెప్పుకున్న మే 4వ తారీఖున వీళ్ళు రియల్మీ GT2ని లాంచ్ చేస్తున్నారు కదా. సో అక్కడే ఈ మొబైల్ని అయితే లాంచ్ చేయొచ్చు. రియల్మీ GT2 కానివ్వండి, రియల్మీ GT Neo 3 కానివ్వండి, రెండు మొబైల్స్ని ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేసేసారు. ఇప్పుడు మన ఇండియాలో లాంచ్ చేయడమే తరువాయి. ఇక అలాగే రియల్మీ ప్యాడ్ మినీ ట్యాబ్లెట్ని వీళ్ళు రీసెంట్గానే ఫిలిపీన్స్లో అయితే లాంచ్ చేశారు కదా. సో ఈ ట్యాబ్లెట్ని త్వరలో మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అయింది. ఇప్పుడు రియల్మీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఈ ట్యాబ్లెట్ మోడల్ అయితే స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది అనమాట. సో దీని ప్రకారం చూస్తే ఈ ట్యాబ్లెట్ను కూడా మనకి ఏమైనా మే 4వ తారీఖున లాంచ్ చేస్తారా అని డౌట్స్ అయితే వస్తున్నాయి. సో చూద్దాం మరి అప్పుడు లాంచ్ చేస్తారో లేదో. వీళ్ళు ఫిలిపీన్స్లో ఈ ట్యాబ్లెట్ ప్రైస్ చూస్తే 14,000 రూపాయలు బేస్ వేరియంట్ ప్రైస్ పెట్టారు. సో మన ఇండియాలో చూస్తే ఇదే 14,000 రూపాయలకి వీళ్ళ రియల్మీ ట్యాబే వస్తుందన్నమాట. పెద్ద సైజు అది 11 ఇంచెస్ 10.8 ఇంచెస్ ఏముందిగా అదే అయితే వస్తుంది. ఇండియాలో మరి ఆ ప్రైస్ తీసుకురావచ్చు. ఇందులో మనకి యూనిసాక్ 616 ఈ ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus నాట్ వాచ్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే స్పాట్ అయిందనమాట. సో త్వరలో ఈ నాట్ వాచ్ని అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నట్టుగా దీని ప్రకారం కన్ఫర్మ్ అయితే అయింది. సో ఇంతకుముందు ఆల్రెడీ OnePlus వాచ్ని తెచ్చింది కదా. సో దాంట్లోనే చూస్తే ఇది మనకి లో రెండ్ వర్షన్ అని చెప్పుకోవచ్చు. అంటే మనకి అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఈ వాచ్ని వీళ్ళు తీసుకొస్తామంటున్నారు. మరి ఎంత ప్రైస్లో తీసుకొస్తారో చూడాలి. అలాగే OnePlus Ace, OnePlus 10R ఈ రెండు మొబైల్స్ని కూడా అయితే లాంచ్ అయిపోతుంది. OnePlus Ace అలాగే 10R రెండు వేరు ఏం కాదు, రెండు ఒకటే మొబైల్స్. మనకి చైనాలో వచ్చేసరికి OnePlus Ace పేరు మీద 21వ తారీఖున లాంచ్ చేస్తుంటే ఇండియాలో వచ్చేసరికి OnePlus 10R పేరు మీద 28వ తారీఖున లాంచ్ అయితే చేయబోతున్నారు. ఇక్కడే వచ్చేసరికి OnePlus Nord CE2 Lite 5G వేరియంట్ మొబైల్ కూడా అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. సో ఇప్పుడు ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అయితే బయటకు వచ్చింది. ఈ మొబైల్ మనకు చూడడానికి రియల్మీ మొబైల్ లాగే అనిపిస్తుంది అనమాట. సో రియల్మీ 9 Pro Plus ఉంది కదా, అదే మొబైల్ని వీళ్ళు రీబ్రాండ్ చేసి CE2 Lite పేరు మీద ఏం తీసుకొస్తున్నారని చెప్పి అయితే అనిపిస్తుంది. సేమ్ అదే డిజైన్. అలాగే ఇంతకుముందు మనం మాట్లాడుకున్న OnePlus 10R కానివ్వండి, ఏస్ మొబైల్ కానివ్వండి, ఈ రెండు మొబైల్స్ కూడా రియల్మీ GT Neo 3 మొబైల్ ఇంతకు ముందు మాట్లాడుకున్నాం కదా, అదే మొబైల్ని అయితే వీళ్ళు రీబ్రాండ్ చేసి తీసుకొస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. ఎప్పుడైతే వీళ్ళు ఒప్పోతో మెర్జ్ అయిపోయారో వీళ్ళు ఓన్ డిజైన్ తీసుకురావడం మీద కాన్సన్ట్రేషన్ అయితే తగ్గించారు అనిపిస్తుంది. అటు ఒప్పో మోడల్స్ లేకపోతే ఇటు రియల్మీ మోడల్స్ వీళ్ళు OnePlus కింద రీబ్రాండ్ చేసి అయితే తీసుకొస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి మైక్రోమాక్స్ ఇన్ 2C మొబైల్ అయితే ఏప్రిల్ ఎండింగ్ నాటికి కానీ మే ఫస్ట్ వీక్ లో కానీ మనకి మైక్రోమాక్స్ ఇన్ 2C మొబైల్ అయితే రాబోతుంది. ఇందులో మనకి యూనిసాక్ 610 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది అనమాట. ఇన్ 2B అని ఒక మొబైల్ అయితే లాంచ్ చేసింది కదా. సో ఆ లైన్లో అయితే ఈ మొబైల్ అయితే రాబోతుంది. ఆ మొబైల్ మనకు 10,000 రూపాయలకి ఏమో లాంచ్ చేశారు. సో ఈ మొబైల్ కూడా ఇంచుమించు అదే ప్రైస్ అయితే ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో X80 సిరీస్ మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిందనమాట. చైనాలో ఈ నెల 25వ తారీఖుని ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. X80 Pro, X80 Pro Plus అని చెప్పి మొత్తం 3 మోడల్స్లో అయితే ఈ మొబైల్స్ రాబోతున్నట్టు తెలిసింది. ఇక అలాగే ఈ మొబైల్స్ మనకి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్లో కూడా అయితే స్పాట్ అయింది అనమాట. దీని ప్రకారం చూస్తే మనకి చైనాలో ఈ నెల 25వ తారీఖున లాంచ్ అవుతున్నాయి కదా. మేబీ అనుకోండి మంత్ ఎండింగ్ కానీ లేకపోతే నెక్స్ట్ మంత్ కానీ మన ఇండియాలో ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M53 ఏప్రిల్ 22వ తారీఖున మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే శాంసంగ్ టీస్ చేయడం అయితే స్టార్ట్ చేసింది. మంచి స్పెసిఫికేషన్స్తో అయితే ఈ M53 మొబైల్ అయితే రాబోతుంది అనమాట. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన M52 కానీ అంతకుముందు తీసుకొచ్చిన M51 కానీ సో మంచి సక్సెస్ మోడల్స్ అని చెప్పొచ్చు అనమాట. మంచి స్పెసిఫికేషన్స్తో మంచి ప్రైస్లో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. సో ఈసారి కూడా మనకి మంచి ప్రైస్లోనే ఈ మొబైల్ తీసుకొస్తారని చెప్పి ఆశిద్దాం. ఎందుకంటే ఈ మధ్య M సిరీస్ మొబైల్స్ అయినా కొంచెం ప్రైస్ ఎక్కువలోనే తీసుకొస్తున్నారు. అదేంటంటే చిప్ షార్టేజ్ లేకపోతే ఇంకోటి ఏదో కారణాలు అయితే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక అలాగే శాంసంగ్ గెలాక్సీ A32 5G వేరియంట్ మొబైల్ లాస్ట్ ఇయర్ లాంచ్ చేసిన ఈ మొబైల్కి ఇప్పుడు Android 12 One UI
4.1తో అప్డేట్ రోల్అవుట్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. మీరు ఎవరైనా A32 మొబైల్ వాడుతుంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ A73 మొబైల్ ఇప్పుడు ప్రీ బుకింగ్ ఆర్డర్స్ అయితే తీసుకోవడం స్టార్ట్ చేశారు. మీకు SBI అలాగే ICICI కార్డు మీద 3000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ అయితే ఉంది. ఈ మొబైల్ సంబంధించిన అన్బాక్సింగ్ మన ఛానల్లో అయితే ఉందన్నమాట. వీడియో చూసి మీరు ఈ మొబైల్ కొనుక్కోవాలని ఇంట్రెస్ట్గా ఉంటే సో ప్రీ బుకింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ న్యూస్ వస్తే మనకి పోకో నుంచి పోకో C40 ఈ మొబైల్ని వీళ్ళు త్వరలో అయితే లాంచ్ చేయబోతున్నారు అనమాట. ఇందులో మనకి MIUI గో ఎడిషన్ సాఫ్ట్వేర్ అయితే చూడడానికి ఉంటుందని తెలుస్తుంది. అంటే దీని ప్రకారం చూస్తే వీళ్ళు లైట్ ఎడిషన్ అయితే తీసుకురాబోతున్నారు. బిలో 8000లో ఈ మొబైల్ని అయితే తీసుకురావచ్చు. అయితే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కానీ మీడియాటెక్ ప్రాసెసర్ కానీ లేదా యూనిసాక్ ప్రాసెసర్ కానీ వీటినేటిని చూడడానికి ఉండదంట. ఒక కొత్త ప్రాసెసర్తో అయితే తీసుకురాబోతున్నారు. ఇది ఎంట్రీ లెవెల్ ప్రాసెసర్ JR510 ఈ ప్రాసెసర్ అయితే వాడబోతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటో కొత్త ప్రాసెసర్లన్నీ మార్కెట్లోకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి ఒప్పో నుంచి OPPO K10 5G అలాగే OPPO K10 Pro 5G ఈ రెండు మొబైల్స్ అఫీషియల్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. ఏప్రిల్ 24వ తారీఖున ఈ మొబైల్స్ అయితే చైనాలో లాంచ్ చేయబోతున్నారు. మన ఇండియాలో చూస్తే K10 మొబైల్ని ఆల్రెడీ ఇండియాలో లాంచ్ చేశారు. కాకపోతే 4G వేరియంట్ లాంచ్ చేశారు. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ అయితే ఉంటుంది. అయితే వీళ్ళు ఇప్పుడు తీసుకురాబోయే ఈ మొబైల్స్లో మీడియాటెక్ డెమెన్సిటీ 8000 ప్రాసెసర్ K10లో ఉంటే అదే K10 Proలో కనుక చూసినట్టయితే స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. డిజైన్ అయితే మాత్రం చాలా బాగున్నాయి. అల్టిమేట్ అయితే మనకి డిజైన్ చూడడానికి అయితే ఉన్నాయి. మరి ఈ మొబైల్స్ మన ఇండియాలో లాంచ్ చేస్తుందా ఒప్పో అంటే అబ్బాయి తీసుకురాదు. మన ఇండియాలో తీసుకొస్తే పిచ్ మొబైల్స్ తీసుకొస్తుంది K సిరీస్లో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్. రేపు మన ఛానల్లో 2 అన్బాక్సింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి. 2 చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అనమాట. బడ్జెట్లో ఒక ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ మంచి ఫీచర్స్తో చూస్తుంటే ఆ అన్బాక్సింగ్ వీడియో అయితే ఉంటుంది. ఇంకోటి వచ్చేసరికి ఇంకా అల్టిమేట్ అని చెప్పొచ్చు అనమాట. మీరు ఒక స్మార్ట్ వాచ్ని బిలో 2000లో కనుక చూసినట్లయితే అక్కడ మీకు ఒక ప్రీమియం డిజైన్తో ఒక స్మార్ట్ వాచ్ అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో రాబోతుంది. సో ఆ వీడియో కూడా చూడాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.